హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఉల్లికారం. అమ్మో, కాకరకాయ చేదుగా ఉంటుంది వద్దు అనే వాళ్ళకి ఈ స్టైల్లో ఒకసారి వండి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ విధంగా చేశానో చూపిస్తాను రండి. ముందుగా పావు కేజీ కాకరకాయలను తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని అందులో గింజలన్నిటినీ తీసేసి ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక అరగంట సేపు అందులోనే నాననివ్వాలి. అరగంట తర్వాత వాటర్ అన్నీ పోయేలాగా పిండుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కాకరకాయలని ఒక్కొక్కటిగా అన్నిటినీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఓపికగా ఒక పావు గంట సేపు అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇలా 2 వైపులా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. కాకరకాయలు చల్లారేలోపు ఇందులోకి ఉల్లికారం తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 చెంచాల నూనె వేసుకొని ఒక చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. వీటిని దోరగా వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని వేయించుకున్నాను. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 చెంచాల నువ్వులు వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకున్నా. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 5 రెబ్బల చింతపండు నానబెట్టింది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. వేయించిన కాకరకాయలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఒక్కొక్క కాకరకాయ లోపల మొత్తం ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్నాను. ఇలా అన్నిటిలో ఉల్లికారం పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని 3 చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కాకరకాయలన్నింటినీ ఒకేసారి ఈ నూనెలో వేయించుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మిగిలిన ఉల్లికారాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలితే గ్రేవీ అంతా ఉడికిపోతుంది. అంతేనండి, వేడి వేడి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సింపుల్గా ఉల్లికారం కాకరకాయ రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో ముద్దపప్పు కాంబినేషన్లో తింటే ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో వినండి నా మాట, తినండి ఈ పూట.